హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నైట్ డిన్నర్లోకి చేపల పులుసు చేస్తున్నానండి. నైటే కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒక 4 పీసెస్ 5 పీసెస్కి మాత్రమే పులుసు చేస్తున్నాను. అందుకని ఒక 3-4 ఉల్లిపాయలు కోసుకొని ఇలా ఫ్రై చేశానండి. ఆ తర్వాత రోట్లో అల్లం వెల్లుల్లిపాయ టమాటా బాగా దంచి ఆ పేస్ట్ని వేసి బాగా వేయించానండి. ఆ తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసి బాగా వేగిన తర్వాత నూనె బాగా పైకి తేలాలండి. తేలితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసు వేసి బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో అవి ఉడికిపోతాయండి. తర్వాత కొత్తిమీర వేసి దించుకోవడమే. అలాగే పక్కనే మా పిల్లల కోసం అని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్లా ఉంటుందని చెప్పేసి 4 పీసెస్ ఫ్రైలా చేద్దామని అనుకున్నానండి. అందుకని అవి మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టానండి. వాటిని ఇలా ఒక బాండీ తీసుకుని అందులో ఒక 4 పీసెస్ తీసుకుని ఫ్రై చేశానండి. అవన్నీ ముందుగా మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు కార్న్ఫ్లోర్ నిమ్మరసం కొద్దిగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. వేసి బాగా మసాలా వేసి పట్టించి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచాను. ఉంచిన తర్వాత ఇలా ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వేగాయో. సో ఇదండి ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్కి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. బాయ్ ఫ్రెండ్స్.